మన ఇండియన్ పర్సన్, సో మన తెలుగు బిడ్డ, వరంగల్ వాసి అన్న, తిరుపతి అన్న. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హిందీ కూడా రాదండి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్, అది కూడా లిటిల్ బిట్ ఇంగ్లీష్. ఈ కంట్రీలో కంప్లీట్ గా సెక్స్ అనేది లీగల్, రైట్? వాళ్ళకి మెయిన్ వచ్చేసి ఫస్ట్ షెల్టర్ కావాలి, హోటల్, తర్వాత వచ్చేసి ట్రావెలింగ్ కావాలి, సైడ్ సీయింగ్, తర్వాత వచ్చేసి ఫుడ్ కావాలి. నేను విన్నా మీరు COVID-19 ముందరనే ఒక 6 months ముందు మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసినప్పుడు మీరు మెయిన్ వచ్చేసి ఇక్కడ అన్నోన్ పర్సన్ ఎవరిని నమ్మకూడదు. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మీ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయింది. ఈ థాయిలాండ్ కంట్రీలో అంటే ఎలా మీకు తెలిసిన పర్సన్నే మాత్రం నమ్మండి. చాలా మంది ఇక్కడ హిందీ మాట్లాడే వాళ్ళు, మన తెలుగు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఎలా అని అంటే మన దగ్గరకు వచ్చి మాటలు కలిపి మన కొత్త వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఈ రోజు థాయిలాండ్ లో ఉన్న టూరిజం మొత్తంలో 50% టూరిజం ఆఫ్ ఇండియన్సే అండి. మనల్ని ఏదో ఒక విధంగా మోసం చేయడానికి మాత్రమే ట్రై చేస్తారు. అద్భుతమైనటువంటి బీచ్లు, అద్భుతమైనటువంటి ప్రదేశాలున్నాయి. కొన్ని హోటల్స్ లో ఇండియన్స్ అంటే నాటిలో ఉండాలి, కొన్ని బార్లలో కానీ సోషల్ మీడియాలో ఎలా ఇండియన్ పెడతారు, అంతేగాని వేరే పబ్ కల్చర్ ఉంటుంది ఇక్కడ. ఆ పబ్ కల్చర్ గురించి ఏమన్నా? ఇండియాలో ఉన్న పబ్స్ తోని కంపేర్ చేసుకుంటే థాయిలాండ్ లో ఉన్న పబ్స్ మీకు ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. థాయ్ మసాజ్ ఇస్ వెరీ ఫేమస్. వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. హాయ్, నమస్తే. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాట్ విత్ శ్రీకాంత్ ది సక్సెస్ వాయిస్. ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. నేను ఇప్పుడు థాయిలాండ్ కంట్రీలో బ్యాంకాక్ పటాయా సిటీలో ఉన్నా. సో తను మన ఇండియన్ పర్సన్, సో మన తెలుగు బిడ్డ, వరంగల్ వాసి అన్న, తిరుపతి అన్న. సో ఆయన ఎలా సక్సెస్ అయిండు, ఆయన ఇక్కడ వచ్చేసి ఎన్నో సంవత్సరాల నుంచి జాబ్ చేసి తర్వాత ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆయన సక్సెస్ అయిండు. సో దాంతోపాటు ఇక్కడ థాయిలాండ్ కంట్రీకి చాలామంది విజిట్ చేస్తుంటారు కదా మన ఇండియన్స్. సో ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా రావాలి, ఎలా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే ఎలా ఇది చేయాలనేది అన్న ఎక్స్పీరియన్స్తో మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, చాలా బాగున్నాను, సంతోషం, హ్యాపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు, మీరు ఎక్కడ మన ఇండియాలో? నా పేరు వచ్చేసి తిరుపతి అండి, మాది వరంగల్ మంచిర్యాల అండి. నేను తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి? ఆల్మోస్ట్ 8 to 10 years అవుతున్నాను నేను ఇక్కడ ఉండబట్టి. ఓకే. సో మీకు ఫస్ట్ ఈ కంట్రీకి వచ్చినప్పుడు జాబ్ చేసారు, రైట్? యా. సో ఈ అన్నది ఏంటంటే ట్రావెల్ ఏజెన్సీ ఉంది అండ్ రెస్టారెంట్ ఉంది. ఫస్ట్ మీరు ట్రావెల్ ఏజెన్సీ చేశారా లేకపోతే రెస్టారెంట్ చేసారా? ట్రావెల్ ఏజెన్సీ చేశాను. ట్రావెల్ ఏజెన్సీలో అప్పుడు నేను జాబ్ చేసిన టైంలో మా కంపెనీలో రెస్టారెంట్ కూడా ఉంది. సో రెస్టారెంట్, ట్రావెల్ ఆఫీసు అండ్ హోటల్, ఈ 3 ఆప్షన్స్కి నేనే మెయిన్ హెడ్ మేనేజర్గా చేశాను 6 years. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసి నా ఓన్గా సెటప్ పెట్టేసుకున్నాను. ఓకే. సో మనము అంటే ఇండియా నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు మీరు? ఈ సక్సెస్కు కారణం అంటే ఆ స్ట్రగుల్స్, మీ లైఫ్లో జర్నీ ఒక 5 minutesలో మీరు చెప్పండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఎలా సెట్ అయ్యారు? ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హిందీ కూడా రాదండి. మన తెలంగాణలో హిందీ రాదు. అంటే హైదరాబాద్లో ఉంటే కొంచెం ఏమైనా హిందీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ వరంగల్లో అయితే చాలా మందికి రాదు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్, అది కూడా లిటిల్ బిట్ ఇంగ్లీష్. దాని తర్వాత ఇక్కడ పద్ధతులు నేర్చుకుంటూ చూసి ఇప్పుడు టోటల్లీ 7 languages మాట్లాడతానండి. గ్రేట్ అండి. చూసిరా అంటే 7 languages మాట్లాడుతున్నారు. గ్రేట్ అన్న. అంటే ఫస్ట్ మీరు ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసిన తర్వాత మళ్ళీ రెస్టారెంట్లకు ఎలా వచ్చారు మీరు? రెస్టారెంట్ ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఒక టూరిజంకి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు వస్తారో వాళ్ళకి మెయిన్ వచ్చేసి ఫస్ట్ షెల్టర్ కావాలి, హోటల్, తర్వాత వచ్చేసి ట్రావెలింగ్ కావాలి, సైడ్ సీయింగ్, తర్వాత వచ్చేసి ఫుడ్ కావాలి. ఈ 3 business మా దగ్గర ఉందండి. టోటల్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 things అనేవి మెయిన్ ఇంపార్టెంట్: హోటల్, ఫుడ్ అండ్ ట్రావెల్. వాటికి సంబంధించి మాకు బ్యాంకాక్లో ఆఫీస్ పెట్టాను, పటాయాలో మెయిన్ హెడ్ ఆఫీసు అండ్ పుకెట్లో మా ఆఫీస్ ఉందండి. పటాయాలో నేను ఉంటాను, చూసుకుంటాను మొత్తం అంతా. సో అంటే వచ్చిన కొత్తలో మీరు లాంగ్వేజ్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ అదేవిధంగా నేను విన్నా మీరు COVID-19 ముందరనే ఒక 6 months ముందు మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసినప్పుడు మీరు కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మీ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయింది. సో దాని తర్వాత ఎలా గెట్ ఆన్ అయ్యారు మీరు?
నాకు అంటే అప్పుడు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంది? ఎందుకంటే మనం కంట్రీలో ఉన్నాము, బిజినెస్ చేస్తున్నాము అంటే నాట్ ఏ జోక్ అనమాట. మీరు ఎలా మళ్ళీ కోవిడ్లో సక్సెస్ అయ్యారు? కోవిడ్లో నేను చాలా మైనస్ అయిపోయానండి. ఇంటి దగ్గర వాళ్ళు కూడా, మా చుట్టాలు, రిలేషన్స్ అందరూ చాలా మాట్లాడారండి మాటలు. నాకు ఆ టైంలో నాకు సపోర్ట్ ఇచ్చింది మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా తమ్ముళ్ళు ఇద్దరు. వీళ్ళు నా ఇంట నిల్చుండి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ ద్వారానే మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఈ బిజినెస్లో మళ్ళీ స్టార్ట్ అయ్యాను. నాకు చాలామంది నా కస్టమర్లు అనకూడదు, వాళ్ళు నా దేవుళ్ళు. ఆ కోవిడ్ టైంలో చాలామంది వాళ్ళందరూ ఆదుకున్నారు. వాళ్ళు ఎవరిని కూడా నేను మర్చిపోనండి. వాళ్ళు ఇచ్చిన నాకు ఆ హెల్పే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ప్రత్యేకంగా నాకు ఆ పేర్లు చెప్పాలో వద్దో తెలియదు, కానీ చాలామంది ఉన్నారు నాకు. కోవిడ్ టైంలో నేను నేర్చుకుంది, నా జీవితం మొత్తం చూశాను నేను. అంటే ఒక డబ్బులు ఉంటే ఎలా ఉంటుంది వ్యక్తి, అతని దగ్గర డబ్బులు లేకుంటే ఎలా ఉంటుంది, అది మొత్తం చూశానండి. ఈవెన్ చుట్టాలలో మా రిలేషన్షిప్లోనే చూశాను. ఇంటి దగ్గర వాళ్ళు కూడా చాలామంది ఎలా అనంటే, ఒక మనిషి ఎదుగుదల ఎవరికి నచ్చదండి, పడిపోవాలని చూస్తారు. నన్ను అలా చూసి చాలా మాట్లాడారు. నేను ఎవరిని ఏమనలేదండి. దేనికైనా దేవుడు చూసుకుంటాడని విడిచిపెట్టి మళ్ళీ ఒంటరిగా వచ్చాను. డూ ఆర్ డై అన్నట్టు నా బిజినెస్ స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల ఈరోజు మళ్ళీ అసలు నాకు ఒక 1 hour రిలాక్స్ కావాలంటే నాకు దొరకదండి. దేవుడి దయ వల్ల అంత బిజీ ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అంటే తను పడ్డ కష్టాలు, అంటే ఒక బిజినెస్లో మనం చిన్న బిజినెస్ చేసినప్పుడు కూడా ఒకసారి డౌన్ఫాల్ అయినప్పుడు మళ్ళీ దానికి రిటర్న్ కావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. సో తన అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్ ఉన్నాను. అన్నకు ఒక గంట కూడా రియల్గా నేను వచ్చి 3-4 days అయిపోయింది. అన్న నువ్వు కలవాలంటేనే అంత బిజీ ఉంటాడు, మన కోసం మనకు టైం ఇచ్చిండు. సో అదేవిధంగా చూస్తున్నారు కదా, అన్నది మొత్తం రెస్టారెంట్లోనే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. సో అన్న చాలా కష్టపడి ఇక్కడ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఆయన దగ్గర దాదాపు ఒక 10-15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో అదేవిధంగా మనకు ఈ థాయిలాండ్ కంట్రీలో అంటే ఎలా మన కొత్త వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో అవి ఏమన్నా కొత్త వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా అండి, అంటే ఇమిగ్రేషన్ నుంచి వెళ్ళి, మన ఇండియా ఇమిగ్రేషన్ నుంచి వెళ్ళి ఇక్కడ కంట్రీలో కాల్ పెట్టి మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు ఏమేమి ఉంటుంది చెప్పండి. కంట్రీకి వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా కొత్త ఉత్సాహంగా వస్తారు. చూడాలి ఇక్కడ ఏముంది, ఎలా ఉంది, కొత్త కల్చరు, దానికోసం వస్తూ ఉంటారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, ఫస్ట్ మీరు ఇమిగ్రేషన్లో వచ్చే ముందు వాళ్ళు థాయ్ లాంగ్వేజే మాట్లాడతారు, ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు. ఇక్కడ చాలా తక్కువ అండి ఇంగ్లీష్ మాట్లాడడం. లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంటుంది. మీరు వచ్చే ముందే ఫస్ట్ మీ ఫ్లైట్ టికెట్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, హోటల్ కన్ఫర్మేషన్, ఇవన్నీ 1-2 సార్లు చూసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అదండి. లేదంటే మిమ్మల్ని ఇమిగ్రేషన్లో ఆపేసి మళ్ళీ రిటర్న్ పంపించే ఛాన్స్ కూడా ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ఇమిగ్రేషన్ క్రాస్ అయి వచ్చిన తర్వాత మేము ఎయిర్పోర్ట్లో మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకొని పటాయి పంపించేస్తారు ఇక్కడికి. ఇక్కడ హోటల్లో మా స్టాఫ్ వస్తారు, నేను వస్తాను, హోటల్ చెక్-ఇన్ చేపిస్తాము. లోకల్కి సంబంధించి ఏదన్నా కూడా మేము మొత్తం చూసుకుంటామండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ అన్నోన్ పర్సన్ ఎవరిని నమ్మకూడదు, మీకు తెలిసిన పర్సన్నే మాత్రం నమ్మండి. చాలామంది ఇక్కడ హిందీ మాట్లాడే వాళ్ళు, మన తెలుగు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఎలా అనంటే మన దగ్గరకు వచ్చి మాటలు కలిపి మనల్ని ఏదో ఒక విధంగా మోసం చేయడానికి మాత్రమే ట్రై చేస్తారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటి అనంటే మోటార్ బైక్ తీసుకుందామని చాలామంది అనుకుంటారు. ఇక్కడ మోటార్ బైక్ రెంట్ కానీ, కార్ రెంటల్ కానీ, ఇవి చాలా ఇబ్బంది అండి. తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు ఏ టైంకి వెహికల్ కావాలన్నా మేము అరేంజ్ చేస్తాము. లేదంటే కొన్ని సైట్స్ ఉన్నాయి, ఆ సైట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. సో అంటే ప్యాకేజ్ ద్వారా వచ్చిన వాళ్ళు సేఫ్గా ఉంటారు. కానీ ఇట్లా డైరెక్ట్ వస్తే మీరు అన్నట్టు మోటార్ వెహికల్ రెంట్ అనేవి చాలా బయట 2 wheelers పెడతారు, రెంట్ ఫర్ బైక్ అని. సో తీసుకున్న తర్వాత నేను కూడా చూసిన, అంటే పోలీసు వాళ్ళు అక్కడ ఆపి, అంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే నడిపేయాలా, లేకపోతే ఇంటర్నేషనల్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలండి. లేదు అంటే మీకు థాయ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ పనిచేయదు. ఓకే. సో అన్న ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు ఇది 4th టైం నేను విజిట్ చేయడము. సో చాలా మంచి కంట్రీ ఇది. ఎందుకంటే చాలామంది మీరు అన్నట్టు ఉత్సాహంగా వస్తారు, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది.
సో మన ఇండియాలో పీపుల్ అంటే నేను ఇండియాని తక్కువ చేసి నేను మాట్లాడతలేను, కానీ ఇండియాకు అండ్ ఇక్కడ ఉన్న థాయ్ పీపుల్కు ఏంటి డిఫరెంట్ అసలు? ఈరోజు థాయిలాండ్లో ఉన్న టూరిజం మొత్తంలో 50% టూరిజం ఆఫ్ ఇండియన్సే అండి. ఈ కంట్రీ టూరిజంలో డెవలప్ కావడానికి మన కంట్రీనే చాలా హెల్ప్ చేస్తున్నారు. కానీ ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళు చాలామంది వాళ్ళ బిహేవియర్ వల్ల ఇండియన్స్ అంటే ఇక్కడ బ్యాడ్ నేమ్ అండి చాలా మట్టుకి. వాళ్ళు మాట్లాడే పద్ధతి కానివ్వండి, వాళ్ళు చేసే యాక్టివిటీలు కానివ్వండి, చాలామంది ఇక్కడ థాయ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మన వాళ్ళు ఏంటి అని అంటే ఇండియాలో ఉన్న కల్చర్నే అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్నే మూవింగ్ చేస్తూ ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని హోటల్స్లో ఇండియన్స్ అంటే నాట్ అలౌడ్ అండి, కొన్ని బార్లలో కానివ్వండి, చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఇది చూసుకోవాలి మన వాళ్ళు చాలా మట్టుకి. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ అండి ఎక్సైట్మెంట్ తోని అన్ని ఇండియాలో ఉన్నట్టు చేస్తుంటారు మీరు అన్నట్టు. గోల చేయడం, ఆ రోడ్ల పైన చెత్త పడేయడం, హారన్ బైక్ తీసుకుంటే హారన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. లోకల్లో చాలా మట్టుకు ఏంటంటే థాయ్ వాళ్ళు వాళ్ళ కంట్రీని లవ్ చేస్తారండి. అంటే మనం కూడా మన కంట్రీని లవ్ చేస్తాం, కానీ రూల్స్ ఫాలో చేయరు. కానీ సోషల్ మీడియాలో ఐ లవ్ మై కంట్రీ అని, సోషల్ మీడియాలో ఐ లవ్ ఇండియా అని పెడతారు, అంతేగాని వేరేముండదండి. రియల్ లైఫ్ లో ఫాలో కావాలి అన్నట్టు. రియల్ గా అసలు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఒక గీత దాటి ముందుకోరు. రియల్ గా హారన్ కొట్టరు. ఎంత నీట్నెస్ రోడ్స్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. సో అదే విధంగా ఇప్పుడు చాలా మంది ఈ పబ్ కల్చర్ ఉంటుంది ఇక్కడ. ఆ పబ్ కల్చర్ గురించి ఏమైనా మీ మాటల రెండు అంటే అక్కడ ఎట్లా ఉంటుంది? తెలియని వాళ్ళకు అక్కడ కూడా ఏమైనా మోసాలు జరుగుతాయి లేకపోతే ఎట్లా? క్లబ్లో మీకు ఎలా అంటే మోసం అంటే ఏముండదండి. మీకు మెయిన్ వచ్చేసి మెనూ ఇస్తారు వాళ్ళు, కాకపోతే ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ క్లబ్ వచ్చేసి. కాకపోతే డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు. ఇండియాలో ఉన్న పబ్స్తోని కంపేర్ చేసుకుంటే థాయిలాండ్లో ఉన్న పబ్స్ మీకు ఎంటర్టైన్మెంట్ చాలా ఉంటుందండి. లైక్ మ్యూజిక్ కానివ్వండి, డ్యాన్సింగ్ కానివ్వండి, అండ్ ఎన్విరాన్మెంటల్ టోటల్ దే ఆర్ డిఫరెంట్ టోటల్. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది బ్యాంకాక్ అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్తో చూస్తారు. సో ఇండియాలో బ్యాంకాక్ పోతే ఖాళీ మసాజ్ ఉంటుంది, తర్వాత ఇట్లాంటి వేరే యాక్టివిటీస్ ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అది రియల్గా ఓకే ఉంటుంది, బట్ ఇక్కడ రియల్గా చెప్పాలంటే మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ చాలా డిఫరెంట్ ఉంటుందండి. అంటే మనము ఇండియాలో ఎట్లా అంటే అట్లా మాట్లాడుతారు కదా, నేను చూసినా పీపుల్ ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. అలా వెల్కమ్ చెప్పే విధానం కావచ్చు, మనకు ఎంత మర్యాద ఇస్తారు. సో అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి అసలు దాన్ని చాలా బాగుంటుంది. అంటే ఆ లవ్ అనేది ఎక్కడ పోయినా లవ్ ఇస్తారు. అంటే రిసెప్షన్ దగ్గర నుంచి వెళ్ళి మనం హోటల్లో ఊడ్చే వాళ్ళు, అన్ని క్లీనింగ్ చేసే వాళ్ళు అంతా ఎలా ఉంటుంది ఇది అసలు రియల్ గా వాళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడ రియల్ లైఫ్ కి సంబంధించి ఎలా అని అంటే మీరు వర్క్ లో ఉన్నంత వరకే మీ కేటగిరీ ఏదైతే ఉందో మేనేజర్ కానివ్వండి, ప్యూన్ కానివ్వండి, అలా ఉంటారు ఇక్కడ. వన్స్ ఒక్కసారి ఆఫీస్ క్లోజ్ అయ్యి బయటకు వచ్చారంటే ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ప్యూన్ అయినా మేనేజర్ అయినా ఒకటే టేబుల్లో కూర్చుంటారు వాళ్ళు, ఈ పార్టీ అయినా ఒకటి దగ్గర కూర్చుంటారు. ఎలాంటి విభేదాలు ఉండవు వాళ్ళకి. మనకి ఇండియాలో ఏంటంటే వాళ్ళకి ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందో వాళ్ళే హైగా చూపించుకుంటారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. లైక్ ఒక లేబర్ని లేబర్గానే చూస్తారు, ఒక ప్రొఫెషనల్గానే చూస్తారు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే అందరూ కలిసి ఒకటి టేబుల్లో కూర్చోవడం, పార్టీని ఎంజాయ్ చేయడం, వాళ్ళ లైఫ్ కానివ్వండి, ఎవరితోనే ఎవరు పట్టించుకోరండి ఇక్కడ. ఎవరి లైఫ్ వారిది. నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు లేదు అన్న ఎలాంటి ఎథిక్స్ కూడా ఇక్కడ ఉండవండి. ఆల్ ఆర్ ఈక్వల్ ఎవ్రీవన్. సో డబ్బు అయితే ఎక్స్పెన్సివ్. సో అదేవిధంగా ఇక్కడ ఈ కంట్రీలో కంప్లీట్గా సెక్స్ అనేది లీగల్, రైట్? సో చాలామంది అనుకుంటారు ఖాళీ దీనికోసమే వస్తుంటారని. అది కొంతమంది పీపుల్ మాత్రం చేస్తారని నేను అంటే తెలుసుకునే. ఇక్కడ అందరూ అలా చేయరు, కొన్ని కేటగిరీ పీపుల్ ఉంటారు. సో దానికి సంబంధించింది ఏమైనా అంటే పబ్లిక్ నాకు తెలియాలి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నా. దీన్ని ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. సో ఈ రోజుల్లో చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అన్నని అడుగుతున్నా, ఎలా ఉంటుంది? యాక్చువల్ ఏంటి అని అంటే అండి, ఇక్కడ చాలా మందికి తెలియదు. చాలా మంది ఇక్కడ టూరిజమే మెయిన్ పర్పస్ అనుకుంటారు. ఇక్కడ టూరిజం కాకుండా ఇక్కడ మెయిన్ పర్పస్ వచ్చేసి అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. థాయిలాండ్ కంట్రీలో మీకు ఫ్రూట్స్, ఫ్లవర్స్, రైస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఐటీ, ఆటోమొబైల్స్ కూడా ఉన్నాయండి. లాస్ట్ వచ్చేసి మీకు టూరిజం అండి. ఈ టూరిజం అంటే దీంట్లో కూడా మెయిన్ వచ్చేసి మీకు
పటయా, బ్యాంకాక్, పుకెట్, క్రాబీ, సముయ్, చెంగ్మై, చెంగ్రాయ్ ఈ ప్లేస్లు మాత్రమే మీకు టూరిజంకి సంబంధించి. మిగతా థాయిలాండ్ కల్చర్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్. చాలామంది తెలియక వాళ్ళు ఎవరో ఒకటి చెప్పి రెండోది చెప్పి అలా బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ థాయిలాండ్ కంట్రీ అండ్ థాయిలాండ్ పీపుల్ చాలా మంచి వాళ్ళు. దే విల్ గివ్ ద గుడ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్. సో అంటే నేను అడిగింది ఏంటంటే ఈ ఈ సెక్సువల్ అంటే ఇక్కడ లీగల్ కదా, సో అది ముందు నుంచే ఉందా ఇక్కడ? సెక్స్ అనేది యాక్చువల్లీ ఇక్కడ లీగల్ కాదండి. ఓకే. ఒకటి ఏంటి అని అంటే ఫ్రీడమ్ కంట్రీ. ఓకే. ఎవరిని పట్టించుకోరు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది సంబంధం లేదండి. పీపుల్కి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇది లాంగ్ నుంచి ఉందండి. అంటే మసాజ్, థాయ్ మసాజ్ ఇస్ వెరీ ఫేమస్. ఓకే. చాలా మీకు దాంట్లో డిఫరెంట్ మసాజెస్ ఉన్నాయి బాడీ రిలాక్సేషన్ కోసం అని. దాన్ని మన వాళ్ళు ఏం చేశారు అని అంటే తప్పుగా చూపించడం, తప్పుగా చెప్పడం, ఇలా జరిగి ఈరోజు బ్యాంకాక్ అంటే కొంతమందికి బ్యాడ్ నేమ్ ఉంది. కానీ కంట్రీ చాలా మంచి. అదే యూట్యూబర్లు వాళ్ళ వ్యూస్ కోసం కావచ్చు ఇట్లాంటి అన్నిటికీ దానివల్ల ఏదో చూయించారు వాళ్ళు రియల్గా మీరు అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది కాదు అన్న చెప్తున్నది, ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అందుగురించే ఇండియన్స్ ఖాళీ ఈ మెంటాలిటీ వేరే ఉంటుంది. దానికోసమే వస్తారు, దానికోసమే పోతారు, ఎంజాయ్ చేయడానికి అనుకుంటారు. ఇక్కడ చూడడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, అసలు అద్భుతమైనటువంటి బీచ్లు, అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. సో చాలా ఎక్సలెంట్. సో ఇంకేమైనా స్పెషల్ ఉందా ఈ కంట్రీలో? అంటే ఇంకేమైనా స్పెషల్ అంటే చాలా మటుకు నేర్చుకోవాల్సింది ఏంటంటే సార్, వీళ్ళు ఇచ్చే రెస్పెక్ట్. అవును. అది చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఒక ఇంటికి మనం ఒక గెస్ట్గా మనం వెళ్ళినా కూడా, లేదా ఒక కస్టమర్గా మనం ఎవరన్నా ఆఫీస్కి కానీ బ్యాంకుకి కానీ వెళ్ళినా కూడా అందరూ మంచి రెస్పెక్ట్తోని మంచి రిసీవింగ్తో మాట్లాడుతూ ఉంటారండి. ఇది చాలా నచ్చుతుంది చాలా మటుకు. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది. అవును. కంట్రీ గురించి నేను గొప్పగా చెప్పట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చెప్తున్నాను. కరెక్ట్. అంటే వాళ్ళు ఇట్లా మొత్తం ఇట్లా వంగి నమస్కారం చేస్తారు. ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి వెళ్ళి ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్కరు, అంటే ఇక్కడ లేడీస్ చాలా మంది వాళ్ళే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. చాలా అంటే ఏంది ఇది చాలా మట్టుకి చాలా అందరూ అనుకున్నది ఏంటి అంటే చాలా మట్టుకి ఇది నిజం కాదండి. ఇక్కడ వచ్చేసి అందరూ ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తూ ఉంటారండి. దాంట్లో వచ్చేసి మెయిన్ ఇప్పుడు మనం ఉంది టూరిజం ఏరియా కాబట్టి ఇక్కడ మీకు వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు. ఎందుకంటే రెస్టారెంట్ కానివ్వండి, మసాజులు కానివ్వండి, మీకు టూరిజంకి సంబంధించి కూడా మనం ఉంది టూరిజం ప్లేస్ కాబట్టి ఈ ఏరియాలో మీకు వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు. అంటే గర్ల్సే ఎక్కువ వర్క్ చేస్తున్నారని, అది చాలా తప్పండి. ఇక్కడ అందరు ఎంప్లాయర్స్ అందరు వర్క్ చేస్తారండి. 8 years ఓల్డ్ ముసలి వాళ్ళు కానివ్వండి, 20 years నుంచి ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ కంపల్సరీ వర్క్ చేస్తూనే ఉంటారండి. ఎవరిని బెగ్గింగ్ చేయడం కానీ, ఎవరిని మోసం చేయడం కానీ అలాంటిది ఉండదండి. చాలా తక్కువ. మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అలా అని లేదు, కానీ పర్సంటేజ్ పర్సంటేజ్ తక్కువ అండి. ఎంప్లాయ్మెంట్లో అందరూ చేస్తారండి. రైట్. మీరు అన్నట్టు ఎక్కడ కూడా నాకు బెగ్గింగ్ చేసుకునే మన ఇండియాలో ఏడంటే చౌరస్తల మీద బెగ్గింగ్ చేస్తుంటారు, అంటే అడుక్కుంటుంటారు. కానీ ఇక్కడ కంట్రీలో మీరు అన్నట్టు చాలా మర్యాద ఇస్తారు. నేను వాళ్ళ మర్యాద, వాళ్ళు మాట్లాడే స్వీట్గా, వాళ్ళు ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఆ నవ్వు, ఆ ఇచ్చే మర్యాదకే మేము ఫిదా అయినాం రియల్గా చెప్పాలంటే నేను. సో చాలా మందికి మన దగ్గర అయితే కంట్రీలో ఈర్ష్య, ద్వేషము, వీడు పైకి వస్తున్నాడని చెప్పేసి ఏదో చేయాలని చూస్తుంటారు. కానీ మారాలి భయ్, మన ఇండియాకు చాలా మంచి పేరు ఉంది యాక్చువల్గా. కానీ కొంతమంది కొంత వల్ల అలా జరుగుతున్నది. మంచి చేయాలి, చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది. ఎక్కడ పోయినా మీరు అన్నట్టు ఈ తాగడము, ఎట్లంటే అట్లా న్యూసెన్స్ చేయడము అట్లాంటివి చేస్తున్నారు కాబట్టి మన ఇండియాకు బ్యాడ్ నేమ్ వస్తున్నది. సో రీసెంట్లీ గోవాలో కూడా ప్రాబ్లం అయింది. సో ఒక టూరిజంకి వెళ్తే అక్కడంతా ఇది చేసిరు, ఇప్పుడు గోవా మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో అట్లాంటి టూరిజం మన పెట్టుకొని కూడా మనం దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, అన్నకు టైం లేదు కాబట్టి ఇంత షార్ట్ అండ్ స్వీట్లో మనం మాట్లాడినాము. వీలైతే నేను మళ్ళీ ఒకసారి కలుస్తా అన్నతో, మంచి ఇంటర్వ్యూ. ఆయన సక్సెస్ స్టోరీ ఇంకా ఉంది యాక్చువల్గా, ఆయన చెప్పాలో లేదో అని చెప్పేసి మనకు చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పారు. సో చూడండి, మనకి ఇండియాకి వెళ్ళి వచ్చి ఇక్కడ సెట్ అయ్యి ఈరోజు 8 years నుంచి వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు. మన ఇండియాలోనే మనం ఎంతో కష్టపడతాము.
ఇక్కడ వచ్చి ఈ కంట్రీలో వచ్చి ఇంత పెద్ద సెటప్ చేసి ఈరోజు ఇప్పుడు ఈ కనిపిస్తున్న రెస్టారెంట్ కు 80,000 రెంట్, అంటే 80,000 బాత్, అంటే 1,50,000 పైన మనకు ఇండియన్ కరెన్సీలో రెంట్ ఉంటుంది. ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, ఆయన బతకడమే కాదు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. సో మంచి జెన్యూన్ పర్సన్, రియల్గా చెప్తున్నా. నేను జస్ట్ వచ్చిన అన్న రిసీవింగ్ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన ఇచ్చే సర్వీస్ కావచ్చు, చాలా నచ్చింది మాకు. సో ఇక్కడ మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అన్న రెస్టారెంట్లో. అన్న మొత్తం టేక్ కేర్ చేస్తాడు, మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ నేను మీకు కింద అన్న డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తా, ఆ నంబరు, ఆయన ట్రావెల్ ఏజెన్సీది మొత్తం అడ్రస్ అన్నీ కూడా మీకు ఇచ్చేస్తా. మీరు ఎవరైనా కంట్రీకి రావాలనుకుంటే అన్నను అప్రోచ్ కండి. 100% జెన్యూన్ పర్సన్. నేను ఇది ప్రమోషన్ గురించి చేస్తలేను, ఒక మంచిని 10 మందికి చెప్పాలి, ఒక మంచి వ్యక్తిని 10 మందికి పరిచయం చేయాలనేది తప్ప వేరే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. దయచేసి మీరు అలా అనుకోవద్దు. సో అన్నను అప్రోచ్ కండి. సో అన్న ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తాడు, మీరు వచ్చి మళ్ళీ పోయే వరకు. ఇది డామ్ షూర్ నేను చెప్తున్నాను. ఓకే, 100% థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అన్న, Thank you, మాకు టైం ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.